నమస్తే అండి. నేను డాక్టర్ రమణ్ రాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ఇప్పుడు తీసుకునేటటువంటి ఆహారం, పాటించేటటువంటి జీవనశైలి, ఉదయం లేచింది మొదలు ఉరుకు పరుగుల జీవితం, మానసికమైనటువంటి ఆందోళన, ముఖ్యంగా ఇర్రెగ్యులర్‌గా అంటే రాత్రి ఎక్కువ మేలుకోవటం, పగలు నిద్రపోవటం, వీటన్నిటి వల్ల జీవనశైలి వ్యాధులనేటివి ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం. వీటిలో మనకు బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబెసిటీ, పీసీఓడి ఇవన్నీ కూడా, కొలెస్ట్రాల్ పెరగడం, గుండెపోట్లు ఎక్కువ కావటం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ జీవనశైలి వ్యాధులు అనేటివి ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే సెడెంటరీ లైఫ్ ఎక్కువగా గడపడం ద్వారా, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం ద్వారా ఈ సమస్య అనేది మనం చూస్తున్నాం. మనకు వీటిలో మనకు ముఖ్యంగా హైపోథైరాయిడ్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. థైరాయిడ్ గ్రంథి అనేది మన గొంతు దగ్గర ఒక బటర్ఫ్లై ఆకారంలో ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి అనేది మొత్తం మన శరీరంలో ఉండేటటువంటి మెటబాలిజం అంతా కూడా దాని చేతిలో ఉంటుంది. అయితే ఆ థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. T3, T4 అనేటువంటి క్యాల్సిటోనిన్ అనేటువంటి హార్మోన్స్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పిట్యూటరీ నుంచి TSH అనే హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతూ పిట్యూటరీ నియంత్రణలో కూడా ఉంటుంది. మెయిన్ థైరాయిడ్ యొక్క యూజ్ ఏంది అంటే, మనం తీసుకునే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ వీటన్నిటిని కూడా మనము మెటబాలిజంగా మార్చి మన శరీరానికి పోషణకు, క్యాలరీస్ ఉత్పత్తి కావడానికి, శక్తి ఉత్పత్తి కావడానికి యూజ్ చేస్తుంది. మరి దీంట్లో 2 రకాల సమస్యలు వస్తాయి. థైరాక్సిన్ హార్మోన్ తక్కువ కావటం, థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువ కావటం. ఈ హైపోథైరాయిడ్లో థైరాక్సిన్ హార్మోన్ తక్కువ అవుతుంది. తక్కువ కావటం వల్ల ఏమవుతుంది, మనం తీసుకునేటటువంటి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ ఎనర్జీగా, శక్తిగా కన్వర్ట్ కాకుండా ఫ్యాటుగా ఎక్కువగా ఉండటం ద్వారా మనకు ఈ హైపోథైరాయిడ్లో ఏమవుతుంది అంటే కఫ లక్షణాలన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే ఆయుర్వేద శాస్త్రరీత్యా కూడా మనం ఏదైనా ఆహారం తీసుకుంటే 3 దశల్లో జీర్ణమవుతుంది. జఠరాగ్ని దశ, భూతాగ్ని దశ, ధాత్వాగ్ని దశ. జఠరాగ్ని దశ అనేది కడుపులో ఉంటుంది. భూత్వాగ్ని అనేది సెకండ్ ఫేజ్ లివర్లో ఉంటుంది. ధాత్వాగ్ని దశ అనేది ప్రతి టిష్యూ లెవెల్లో, టిష్యూస్ అంటే రసధాతువు, రక్తధాతువు, మాంసధాతువు, మేధోధాతువు, అస్థిధాతువు, మజ్జాధాతువు, శుక్రధాతువు అని మన శరీరంలో 7 రకాల టిష్యూస్ ఉంటాయి. ఒక్కొక్క టిష్యూలో ఫస్ట్ రసధాతువుకు సంబంధించిన జఠరాగ్ని ఉంటుంది, ధాత్వగ్ని. అదే మన రక్తధాతువులో ధాత్వగ్ని ఉంటుంది. ఇలా ఒక్కొక్క ధాత్వగ్నులు ఉంటాయి. వీటి ద్వారా మనకు డైజెషన్ అయ్యి, సపోజ్ ఇప్పుడు రక్తధాత్వగ్ని వల్ల మనం తీసుకునే ఆహారంలో రక్తధాత్వగ్ని ద్వారా డైజెషన్ అయ్యి రక్తాన్ని ఏర్పడడానికి తోడ్పడుతుంది. అదే మాంసధాత్వగ్ని ద్వారా పచింపబడి మాంసధాతువు పెరగడానికి తోడ్పడుతుంది. ఇలా అయితే వీటిలో ఎక్కడైనా ప్రాబ్లం వస్తే, అంటే జఠరాగ్ని దశ కానీ, భూతాగ్ని దశ కానీ, ధాత్వాగ్ని దశ, దానికి సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా హైపోథైరాయిడ్ ఇవన్నీ కూడా మనకు జనరల్గా ధాత్వగ్నిలో మార్పు రావటం వల్ల వస్తాయి. మరి హైపోథైరాయిడ్లో ఏమేమి లక్షణాలు ఉంటాయి? మన మెటబాలిజం తగ్గటం ద్వారా మనకి ఏమవుతుంది, వెయిట్ పెరగడం జరుగుతుంది. అదేవిధంగా హెయిర్ ఫాల్ ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ పెరుగుతుంది, గుండె యొక్క హార్ట్ రేట్ తగ్గుతుంది, చలికి తట్టుకోలేరు, జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, మెదడు కూడా చురుగ్గా పనిచేయదు, ముద్దుబారిపోవటం జరుగుతుంది. ఇంకా మనకు పేగు యొక్క కదలికలు తగ్గుతాయి, అందువల్ల కాన్స్టిపేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా మగవారిలో ఈ వీర్య కణాల కదలిక తగ్గుతుంది. అదేవిధంగా అంగస్తంభన సమస్య, నెక్స్ట్ శీఘ్రస్ఖలన సమస్య, ఇవన్నీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అదే స్త్రీలలో అయితే అండాశయంలో గడ్డలు, పీసీఓడి అంటాం. అదేవిధంగా గర్భాశయంలో గడ్డలు, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కానీ, అడినోమయోసిస్ కానీ, ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఎముకల్లో కాల్షియం అనేది తగ్గుతుంది. ఇవన్నీ కూడా మనకు హైపోథైరాయిడ్ లక్షణాలు. మరి ఇది మనకు బ్లడ్ టెస్ట్ ద్వారా TSH అనేది పెరిగితే మనకు హైపోథైరాయిడ్ అని చెప్పడం జరుగుతుంది. అయితే దీన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా TSH చాలా పెరిగి హార్ట్ రేట్ తగ్గిపోయి మొత్తం శరీరం అంతా చల్లబడి చనిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. థైరాయిడ్ మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్స్, స్వీట్స్ వీటన్నిటికీ దూరంగా ఉంటూ మనం మందులు వాడితే ఈజీగా తగ్గుతుంది. ముఖ్యంగా మనం ఇంట్లో కూడా శొంఠి పొడి, పిప్పళ్ళు, మిరియాలు ఈ 3 సమానంగా తీసుకొని ఉదయం ఒక హాఫ్ స్పూను, నైట్ ఒక హాఫ్ స్పూను తిన్న తర్వాత తేనెతో తీసుకుంటే కూడా మనకు మెటబాలిజం పెరిగి, థైరాయిడ్ ఫంక్షన్ పెరిగి మనకు TSH అనేది తగ్గి మనకు ఈ సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయి. ఇంకా మనకు యోగాలో కూడా కపాలభాతి, భస్త్రిక, అనులోమ విలోమ ఇలాంటి కొన్ని రకాల చికిత్సా పద్ధతులు ఉంటాయి.
ఇంకా మనకు నేచురోపతిలో మనకు డైట్ చార్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆయుర్వేదంలో ముఖ్యంగా పంచకర్మల్లో వమనము విరేచనం అనేటి ముఖ్యంగా ఉంటాయి. ఈ వమనం విరేచనం ద్వారా ముఖ్యంగా వమనం చేయడం ద్వారా ఈ థైరాయిడ్ ఫంక్షన్ అనేది మళ్ళీ నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది. హైపోథైరాయిడ్లో ముఖ్యంగా వమన కర్మ అనేది ముఖ్యం. అదేవిధంగా నస్యకర్మ నాజల్ డ్రాప్స్ వేయడం ద్వారా కూడా మనకు పూర్తిగా హైపోథైరాయిడ్ తగ్గించుకోవచ్చు. ఊరికి తగ్గించుకోవడమే కాదు, దానివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడా తగ్గుతాయి. ఇంకా మనకు ఆ లక్షణాలను బట్టి వరుణాది కషాయం అని, కాంచనార గుగ్గులు, పునర్నాది మండూరం ఇలాంటి మందులు వాడితే మనకు శాశ్వతంగా మనకు హైపోథైరాయిడ్కి చెక్ పెట్టవచ్చు. కాబట్టి ఎవరైనా సరే హైపోథైరాయిడ్తో బాధపడుతూ ఇంకా దాంతోపాటు డయాబెటీస్, నెక్స్ట్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, పీసీఓడి, ఫ్యాటీ లివరు, యూట్రిన్ ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ ఒకే కోవకు వస్తాయి. ఒకదానికి ట్రీట్మెంట్ ఇస్తే ఇవన్నీ కూడా తగ్గుతాయి ఆయుర్వేదంలో. కాబట్టి ఈ సమస్యతో ఏదైనా సరే సమస్యతో బాధపడుతుంటే ఒకసారి మీ రిపోర్ట్స్తో మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో సంప్రదించండి. తప్పకుండా ఇక్కడ మంచి పరిష్కారం అనేది లభిస్తుంది.